హ్యాపీనెస్కి మీనింగ్ చాలామంది తెలియదు. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వన్స్ అపాన్ ఎ టైం ఒక ఊరిలో ఒక బుద్ధిస్ట్ ఉన్నాడు. అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఒకరోజు ఆ శిష్యుడు తన గురువుని ఇలా అడుగుతాడు, గురూజీ, జనాలందరూ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలి అని అడుగుతాడు. దానికి ఆ గురూజీ, నువ్వే చెప్పు, ఏం ఉంటే జనాలు హ్యాపీగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ శిష్యుడు ఒక నిమిషం ఆలోచించి, జనాలు బతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఉంటే చాలు, లైక్ తినడానికి మంచి ఫుడ్, బట్టలు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, లైఫ్ సెక్యూరిటీ, ఇవి ఉంటే చాలు అని చెప్తాడు. ఇది విన్న గురూజీ ఏం మాట్లాడకుండా తన శిష్యుణ్ణి అలా నడుచుకుంటూ బయటికి వెళ్దాం రా అంటాడు. నడవడం మొదలు పెడతారు. అలా వాళ్ళిద్దరూ కొంత దూరం నడిచాక ఒక కోళ్ల షెడ్ వస్తుంది. ఆ షెడ్ దగ్గర ఇద్దరు ఆగుతారు. అప్పుడు ఆ గురూజీ తన శిష్యుడికి తలుపులు తీయమని చెప్తాడు. అతను తలుపు తీస్తాడు. అక్కడ కొన్ని కోళ్లు ఉన్నాయి. అవన్నీ ఒక బోన్లో ఉన్నాయి. వాటిని చూసిన శిష్యుడు, ఏంటి గురువు గారు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ గురువు, ఇక్కడ ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా, వాటన్నిటికీ సరిపడా ఫుడ్ ఉంది కదా అని అడుగుతాడు. శిష్యుడు, అవును, బాగా తింటున్నాయి, వాటికి కావాల్సిన ఫుడ్ ఉంది అని చెప్తాడు. వాటన్నిటికీ మంచి షెల్టర్ ఉంది కదా అంటే అవును అంటాడు. వీటిని కుక్కలు, పిల్లులు దాడి చేయకుండా మంచి సెక్యూరిటీ ఉంది కదా అంటే అవును అంటాడు. వీటికి గుడ్లు పెట్టుకోవడానికి మంచి స్థలం ఉందా అంటే అవును అంటాడు. అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు, వీటన్నిటినీ సరిగ్గా చూడు, ఇవి హ్యాపీగా ఉన్నాయా లేదా అని అడుగుతాడు. ఆ శిష్యుడు ఆ కోళ్లను అలాగే చూస్తాడు. అతనికి అర్థం కాదు ఏం చెప్పాలో. అవి హ్యాపీగా ఉన్నాయా లేదా అనేది అతనికి తెలియడం లేదు. ఇది గమనించిన గురువు గారు, సరే ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని మళ్ళీ నడవడం మొదలు పెడతారు. కొద్ది దూరం నడిచాక ఒక ఓపెన్ ప్లేస్లో అవుతారు. అక్కడ కొన్ని కోళ్లు గడ్డిలో గింజలు తింటున్నాయి. వాటి చుట్టూ ఎటువంటి బోను లేదు. వాటికి ఎవరూ గింజలు వేయడం లేదు. వాటి తిండి అవే వెతుక్కుంటూ తింటూ ఉన్నాయి. ఆ కోళ్ళను చూపించి ఆ గురువు గారు ఇలా అడుగుతాడు, ఈ కోళ్ళను చూడు, ఇవి హ్యాపీగా ఉన్నాయా లేదా అంటాడు. ఆ శిష్యుడు వాటిని చూస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం గమనిస్తాడు. అవి న్యాచురల్ వేలో బతుకుతున్నాయని అర్థమవుతుంది. ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా సరే న్యాచురల్ గానే ఉన్నాయి. అందువల్లనే అవి ఆరోగ్యంగా కూడా ఉన్నాయని గమనిస్తాడు. అవును గురువు గారు, ఇవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి అంటాడు. దానికి ఆ గురువు, ఎస్, ఇవన్నీ హ్యాపీగానే ఉన్నాయి. ఒకసారి గమనించు, మనం ముందు చూసిన బోనులో కోళ్లకు కావాల్సిన ఫుడ్ ఉంది, వాటర్ ఉంది, వేరే జంతువుల నుంచి దాడులు జరగకుండా బోను కూడా ఉంది, బేసిక్ నీడ్స్ అన్నీ ఉన్నాయి. అయినా అవి హ్యాపీగా ఉన్నాయా అని అడుగుతాడు. లేదు గురువు గారు అంటాడు. మరి ఇక్కడ ఉన్న కోళ్ళకి అవేమీ లేవు. వీటి ఫుడ్ ఇవే వెతుక్కోవాలి, జంతువుల దాడి నుంచి తప్పించుకోవాలి. అయినా ఇవెందుకు హ్యాపీగా ఉన్నాయంటాడు. ఆ శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాదు. సైలెంట్గా ఉంటాడు. ఆ గురువు తన శిష్యుడి వైపు చూసి, ఎలా బతకాలి అనేది మన చాయిస్. మొదటిది బోన్లో ఉండే కోళ్ళలాగా, అంటే ఒక కంఫర్ట్ జోన్లో బతికేయడం. నీకు కొత్తదనం ఏముండదు, నువ్వు సాధించేది ఏముండదు. నువ్వు ఎలా ఉండాలో నీ లైఫ్ని ఒకరు డిసైడ్ చేస్తారు. ఇక రెండోది, ఇలా ఓపెన్ ప్లేస్లో ఉండే కోళ్ళలాగా. ఇక్కడ రిస్కులు ఉంటాయి. ఇక్కడ నీకు కావాల్సినప్పుడు పని చేయొచ్చు లేదా పడుకోవచ్చు. రిస్కుల వలన కొత్త విషయాలు నేర్చుకుంటావు, స్ట్రాంగ్ అవుతావు. ఈ కోళ్ళని ఎక్కడ వదిలేసినా హ్యాపీగా బతికేస్తాయి. అదే బోన్లో ఉండే కోళ్ళని బయట వదిలేస్తే వాటికి జంతువుల దాడి నుంచి తప్పించుకోవడం తెలియదు. ఎందుకంటే అవి ఎప్పుడూ బయటికి రాలేదు. వాటికి తప్పించుకోవడం తెలియదు. ఏదో ఒక జంతువుకి బలైపోతాయి. బతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఉంటేనే హ్యాపీ అని కాదు. భయం లేకుండా బతకడానికి కావాల్సిన ధైర్యం ఉండాలి. ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడద్దు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ పోతే అదే హ్యాపీ. ఇక్కడ 2 ఆఫర్లు మన దగ్గరే ఉన్నాయి. ఎలా బతకాలనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి అంటాడు. ఒకసారి మన జీవితాలను కూడా పరిశీలిద్దాం. మనం కూడా ఇలాగే ఉన్నాము. హ్యాపీనెస్ అంటే మంచి ఇల్లు, మంచి ఫుడ్, మంచి ఉద్యోగం అని అనుకుంటాము. హ్యాపీనెస్ అంటే అదే అని మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన సొసైటీ, మన పేరెంట్స్, ఇలా అందరూ మన మైండ్ని ఇలాగే ప్రోగ్రామ్ చేశారు. కానీ రియల్ హ్యాపీనెస్ అనేది ఇది కాదు. నీకు నచ్చినట్టు నువ్వు బతకడం, కొత్త ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాలి, వాటిని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి. అది తెలిస్తే ఏ కష్టం వచ్చినా భయం అనేది ఉండదు. ఎందుకంటే వాటిని ఎలా డీల్ చేయాలో నీకు తెలుసు కాబట్టి. చాలా మంది ఈ కథలో బోన్లో ఉండే కోళ్ళలాగే బతుకుతున్నారు. వాళ్ళకి సక్సెస్, హ్యాపీనెస్ అంటే ప్రతి నెల జీతం తీసుకోవడం, మంచి ఫుడ్ తినడం, ఒక ఇల్లు, ఇవే వాళ్ళ హ్యాపీనెస్. అంటే బోన్లో ఉన్న కోడిలాగా. అనుకోకుండా ఒకరోజు ఉద్యోగం పోవడమో లేదా ఏదైనా అనుకోని కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, బోన్లో నుంచి బయటపడ్డ కోడిలాగే అవుతుంది. వాళ్ళకి కష్టాలను ఎదుర్కోవడం ఎలాగో తెలియదు. ఆ ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. అయినా కూడా అందరూ అదే కంఫర్ట్ జీవితం కావాలనుకుంటున్నారు. అదే ఓపెన్ ప్లేస్లో బతికే కోడిని చూడండి. వాటి జీవితాన్ని అవే డిసైడ్ చేసుకుంటాయి.
ఎక్కడైనా తిరగలవు, హ్యాపీగా ఉంటాయి. మనం కూడా అంతే. మనం పుట్టింది మనం బోన్లో బతకడానికి కాదు. చిన్న ఉద్యోగం, చిన్న ఇల్లు, చిన్న జీవితం, ఇంతేనా మన జీవితం? ఎక్కడికైనా వెళ్ళాలంటే నీ జీవితానికి ఇంకొకటి పర్మిషన్ కావాలి. నీ ఇష్టాలకు తగ్గట్టు ఏదైనా చేయాలనుకుంటే ఇంకొకటి ఇచ్చే టైం నీకు కావాలి. అందుకే ఒక్కసారి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోండి, దానికోసం పనిచేయండి. అలా టార్గెట్స్ పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు 9 to 5 జాబ్స్ చేయరు. వాళ్ళ కోసం కంఫర్ట్ జోన్ అనే బోన్లో బతికే వాళ్ళు పనిచేస్తుంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ వర్క్ చేసినా నీ వర్క్ ఒక వీకెండ్లా ఉండాలి, నీకు ఒక ఆటలా ఉండాలి, ఎప్పుడెప్పుడు గ్రౌండ్కి వెళ్దాం అనేలా ఉండాలి. అంతేగాని సండే మండే అని లెక్కలు వేసుకుంటూ బతకండి. రియల్ హ్యాపీనెస్ అనేది నీకున్న ఫ్రీడంలో ఉంటుంది, కంఫర్ట్ జోన్లో కాదు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.